యెషయా 43:2 నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఆమెన్. ప్రియ సహోదరులారా, నీ జీవితంలో నీవు అధిగమించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నావా? నీ సమస్యలు, నీ కష్టాలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయా? నీవు ఎలా బయటపడాలో తెలియట్లేదా? నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు, అందరూ నన్ను విడిచిపెట్టారు అని కృంగిపోయి నీ జీవితాన్ని చాలించాలి అని ఆలోచిస్తున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, భయపడకు, అధైర్యపడకు. నా దేవుడైన యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. యెషయా 43:2 వాగ్దానం చేసిన విధంగా నీ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మరి ఏ విధమైన సమస్యలు అయినా కావచ్చు, అవి నిన్ను జలముల వలె, నదుల వలె పొంగి నిన్ను ముంచివేయాలని చూసినా, అగ్ని వలె నిన్ను కాల్చివేయాలని చూసినా, నా దేవుడైన యేసయ్య నీకు తోడుగా ఉంటాను అని నదుల వంటి మరియు అగ్ని వంటి సమస్యలు నిన్ను ఏమీ చేయవని వాగ్దానం చేస్తున్నారు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు శ్రమలు మరియు బానిసత్వం నుండి విడిపించే సమయంలో ముందు ఎర్ర సముద్రం మరియు వెనుక ఐగుప్తు సైన్యం వెంటాడుతున్నప్పుడు, తప్పించుకోవడానికి ఏ మార్గము లేనప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి ముందున్న ఎర్ర సముద్రమును రెండుగా చీల్చి మార్గం కల్పించి వారిని నడిపించెను. దేవుడు వారికి తోడైండుట వలన నీరు వారిని ముంచివేయలేదు. షద్రకు, మెషాకు, అబేద్నెగోలు రాజుకు నెబుకద్నెజరు విగ్రహాన్ని ఆరాధించడానికి నిరాకరించినప్పుడు రాజు అత్యాగ్రహమును, రౌద్రమును గలవాడై వారిని పట్టుకొని బంధించి మండుతున్న గుండమును ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయించి వారిని మండుచున్న అగ్నిగుండములో పడవేశను. అప్పుడు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు, వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్నివాసనైనను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. షద్రకు, మెషాకు, అబేద్నెగోలు సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు అని పూర్ణ మనసుతో విశ్వసించిన వారు. దేవుడు వారికి తోడయుండుట వలన అగ్ని వారిని ఏమీ చేయలేదు. కాబట్టి నీకు ఎవరు లేకున్నను, నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినను యేసయ్య నీకు తోడుగా ఉన్నారని గ్రహించు. నీ సమస్యలలో, నీ ఇబ్బందులలో నీవు ఒంటరివి కావు. ఈ లోకపు సమస్యలను చూసి భయపడకు. సర్వసృష్టికర్త అయిన యేసయ్య నీకు తోడుగా ఉండగా నీకు హాని చేయగలవాడు ఎవడు? యేసయ్య మీద విశ్వాసముంచు. నీ సమస్యలన్నీ ఆయనపై మోపి నిరీక్షణతో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నీ ప్రతి సమస్య యందు, ప్రతి వేదన యందు దేవుడు నీకు తోడై ఉండి నిన్ను విడిపించి నీకు జయము అనుగ్రహించునుగాక. ఆమెన్. We will pray for you. Like, share, subscribe. God bless you.